నమస్కారం. ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళ 1800+. వార్మ్ అప్ సెషన్ అయిపోయింది. స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మీరు ఎలా అయితే ఎదురు చూస్తూ ఉంటారో ఈ స్టార్ మహిళ కార్యక్రమం కోసం, మేము కూడా అలాగే ఎదురు చూస్తూ ఉంటాం. ఇలా స్టెప్పులు వేయడానికి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. మరి ఈ రోజు 6 వచ్చేసారు. వాళ్ళ పరిచయాలు కానిచ్చేసుకుందాం. నా పేరు పవిత్ర, హౌస్ వైఫ్, హెచ్ఎస్ దర్గా నుండి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి వాచింగ్ టీవీ, మిమ్మల్ని చూడడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నా పేరు సింధు, నేను ఎంబీఏ పర్సూయింగ్. నా పేరు కే జ్యోతి, బొడుప్పల్ నుంచి వచ్చాను. నా హాబీస్ వాచింగ్ టీవీ, లిజనింగ్ మ్యూజిక్. నా పేరు జి రాధా, రామంతపూర్ నుండి వచ్చాను. ఐఎమ్ టీచర్. టీచర్ ఏం టీచ్ చేస్తారు టీచర్ గారు? నేను లోయర్ క్లాస్ కు చెప్తా, అప్ టు 5th వరకు. తెలుగు అండ్ హిందీ చెప్తా. తెలుగు అండ్ హిందీ. హిందీ. ఓకే, మీరందరూ ఇలా రండి రండి. గుడ్ మార్నింగ్ టీచర్. ఎవ్రీబడి గుడ్ మార్నింగ్. సిట్ హియర్ ఆల్ ఆఫ్ యూ. టీచర్ నో బల్లలు. నో వల్లలు. ఎన్ని రోజులు టీచర్ మా పైన ఈ దౌర్జన్యం? ఎందుకంటే ఇక గ్రామంలో పంచాయతీ అతను చేయించలేడండి. అలాగే 3 రోజుల నుంచి మీరు ఒకటే క్లాస్ చెప్తున్నారు. వేరే ఏమైనా చెప్తారా ఇవాళ? వేరే చెప్తాను. చెప్పండి టీచర్. ఏమి చెప్పాలా? తెలుగు హిందీ చెప్పాలా? అయ్యో, మనల్ని అడిగి ఏం చెప్పాలా అని చెప్పేటువంటి టీచర్ దొరకడం సబ్జెక్ట్ అంటే ఆ సబ్జెక్ట్ చెప్పండి టీచర్. ఏమైనా మేము వింటాం. మేము మంచి స్టూడెంట్స్. చెప్పండి. మేము తెలుగు స్టూడెంట్స్ కాబట్టి హిందీ చెప్పండి. హిందీ చెప్పాలా? పర్వాలేదు టీచర్ చెప్పనివ్వండి. ఏంటి అల్లరి చేస్తావు? హలో, పోయం చెప్తా వినండి. పోయం చెప్తారు. एक कौवा प्यासा था, एक कौवा प्यासा था, जग में थोड़ा पानी था, जग में थोड़ा पानी था, कौवा डाली कंकर, कौवा डाली कंकर, पानी आया ऊपर, पानी आया ऊपर, कौवा पिया पानी, कौवा पिया पानी, हो गई मेरी कहानी. हो गई मेरी कहानी. అయ్యో, ఈ టీచర్ కి ఇంకా తెలియదు. నేను చెప్పనా టీచర్? ఒకప్పుడు అంటే ఈ క్రోస్ చాలా తెలివి తక్కువ ఉండేవన్నమాట. అందుకనే రాళ్ళేసి పైకి నీళ్లు తీసుకొచ్చేవి. ఇప్పుడు ఏంటో తెలుసా? ఆ క్రో నీళ్లు తక్కువ ఉన్నాయని చూసి పక్కనే వెళ్ళి ఒక స్ట్రా తీసుకొచ్చి పెట్టి తాగేస్తుంది. లేవండి, క్లాస్ అయిపోయింది. పదండి, క్లాస్ అయిపోయింది, వెళ్ళండి. థ్యాంక్ యూ టీచర్, బాగా చెప్పారు. నా పేరు రాధా, నేను బిహెచ్ఎల్ నుంచి వచ్చాను. ఐఎమ్ బ్యూటిషియన్. బ్యూటిషియన్. ఓకే, ఈవిడతో అయితే మనం పోయం చెప్పించుకున్నాం. ఆవిడతో ఇక్కడ ఫేషియల్ చేయించుకోలేముగా. నా పేరు మాధురి, హౌస్ వైఫ్, రాజేంద్ర నగర్, శివరాంపల్లి నుండి వచ్చాను. హ్యాపీస్ వాచింగ్ టీవీ. హ్యాపీస్ వాచింగ్ టీవీ. అబ్బా, హ్యాపీస్. హ్యాపీస్, హ్యాపీస్. ఓకే, వాచింగ్ టీవీ. ఓకే, సో అలా మన పరిచయాలు అయిపోయి ఈ 6 ఎవరు విన్నర్ అవుతారో ఇవాళ చూద్దాం. ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. జరా ఓకే, ఎవరికి స్టార్ కార్డ్ వచ్చింది ఓపెన్ చేయండి. కమాన్. రమ్మని పిలిచెను రామ్ చిలక, నీ నడు మొంపున ఢింక చిక, రమ్మని పిలిచెను రామ్ చిలక. టీచర్ కి 20 పాయింట్స్. టీచర్ ఫుల్ ఉత్సాహంగా ఒక జోక్ కూడా వినిపించేస్తున్నారు మనకి. ఏమండి, అక్కడ బెడ్రూమ్ లో ఈటో సోప్ పెట్టాను, ఎక్కడికి వెళ్ళిందంటే పక్కింటి ఇంట్లో సోప్ అయిపోయిందంటేనే అడిగితే ఇచ్చాను బదులు అని చెప్తాడు. ఇది న్యాయంగా మీ గుండెల మీద మీరు చేతులు వేసుకొని ఇది జోక్ లా అనిపించిందా మీకు చెప్పండి. సరే, ఇప్పుడు నేనే చెప్తాను ఒక జోక్, వినండి. ఒక టీచర్ స్టూడెంట్ అడిగారంట, లే 2 కింగ్స్ పేర్లు చెప్పు అని అడిగాడంట. వాడు వెంటనే 2 పేర్లు చెప్పాడంట. ఆ పేర్లు విని టీచర్ అవాక్ అయ్యాడంట. ఇంతకీ ఆ పేర్లు ఏమిటో తెలుసా? స్మోకింగ్, డ్రింకింగ్.
పిల్లలు కూడా బాగా తెలివి మీరిపోతున్నారు. నాన్నలను చూసి నేర్చుకోవద్దు, ఓకేనా? అమ్మల్ని చూడండి. ఓకే సరే, ఇప్పుడు మీరు ఇక్కడే ఉండండి. వీళ్ళకి ఏం వచ్చిందో చూద్దాం. దింపండి పంజరం. పదండి. రెడీ, 1 2 3 గో. మీకు 10 పాయింట్స్ అండి. ఇప్పుడు ఎవరు అవుట్ అవుతారో చూద్దాం. 1 2 3 గో. మీకు 12 పాయింట్లు. ఆగండి, ఏం చెప్పరా? సిగ్గు, చెప్పండి. 10 కాని 10. 10 కాని 10. 10 కాని 10. 11. 100. 10 పదులు కదా. కాదు. నాలాంటి ఇంటెలెక్చువల్ వాళ్ళకి ఇలాంటి సమాధానాలు తట్టవు. చెప్పండి. ద్రౌపది. ఆవిడ ద్రౌపది కదా. ద్రౌపదియా? 10 ఆవిడ? మీరు చేశారా ఆవిడ అలా? పాపం. ఓకే, థ్యాంక్ యూ, వెళ్ళండి. ఎక్కడ మహాభారతం, ఎక్కడ 10? అసలు ఏ పూలైనా నాకు తట్టేటువంటి అవకాశం ఉందా అని నేను అడుగుతున్నాను, యువర్ ఆనర్. ఓకే, 1 2 3 గో. ఇప్పుడు నా ఆశీర్వాదం ఎందుకులే, అటు నిలబడి. వెరీ గుడ్. సరే, మీకు 14 పాయింట్లు. రెడీయా? రెడీ. చెప్పవే మరి. రెడీ. 1 2 3 గో చెప్పు. 1 2 3 గో. ముద్దు పెడుతున్నావా ఏంటి? పవిత్రకి 16 పాయింట్లు, రాధకేమో 18 పాయింట్లు. ఓకే, మీరు కూడా ఏమైనా చెప్తారా? పొడుపు కథ నీకు తెలిసి ఉంటుంది ఆల్రెడీ. లేదు, అడుగు. నాకు తెలిసిన నాకు తెలియనట్టుగా నటిస్తాను. నటించాలి మరి. ఓకే. ఒక ట్యాప్ కింద బకెట్ పెట్టాము, అది ఎంతకు నిండట్లేదు, ఎందుకని? మరి అంత ఆలోచించకండి, చాలా కష్టం అయిపోయింది. తెలియట్లేదు. ఒక రౌండ్ వేసి రండి. బకెట్ తిరగేసి పెట్టారు. చాలా నాలెడ్జ్ ఎంత కష్టపడ్డాను తెలుసా? ఓకే, మీరు చలికాలంలో కప్పేసి తింటే ఏమవుతుంది? చలికాలంలో కప్పేసి తింటే ఏమవుతుంది? చలికాలంలో కప్పేసి తింటే కప్ప ఐస్ క్రీమ్ తింటే ఏమవుతుంది? అయిపోతుంది ఐస్ క్రీమ్. కప్ ఖాళీ అవుతుంది. అంతేగా చెప్పాను కదా.
చాలా కష్టం నాలాంటి ఇంటెలెక్చువల్స్ తో ఎలాంటి క్వశ్చన్స్ అడిగినా కూడా చెప్పగలగడం అనేది కొద్దిసేపు వెయిట్ చేయాల్సి అదొక అప్పుడు మాకు ఎగ్జైటింగ్ ఉంటుంది. మీరు చెప్పలేను నేను అసలు మాటల్లో. ఓకే వెళ్ళండి. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూడండి. ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మేళలో మన రెండో రౌండ్ తారా హుషార్. ముందుగా ఒక పాట. నా హృదయం ఎరుగదు ఇది వరకు ఈ ప్రియ సరిగమలే, నా మనసుకు తెలియదు ఇది వరకు ఈ కసి గుసగుసలే, ఇది ఏదో ఏమో ఎరుగనులే అయినా మధురములే, ఇది కలయా నిజమా తెలియదులే, కొంచెం కలయై కొంచెం నిజమై ఊయలు పేయదనే, నా హృదయం ఎరుగదు ఇది వరకు ఈ ప్రియ సరిగమలే, నా మనసుకు తెలియదు ఇది వరకు ఈ కసి గుసగుసలే. కోసం నేర్చేలే వయ్యారాలు అయ్యారాలు, ఈ క్షణం నా ప్రాయం పేర్చేలే పూబాణాలు, నా హృదయం నా హృదయం నా హృదయం ఎరుగదు ఇది వరకు ఈ ప్రియ సరిగమలే, నా మనసుకు తెలియదు ఇది వరకు ఈ కసి గుసగుసలే, గుసగుసలే 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 గుసగుసలే. థ్యాంక్ యూ, బాగా చేశారు రాధా. థ్యాంక్ యూ పి రాధా. అండ్ మన జి రాధ గారు తనదైన ఒక స్టైల్లో తనదైన ఒక ప్రత్యేకమైన నృత్యాన్ని ఈ రోజు సృష్టించారు. గట్టిగా చప్పట్లావిడి. ఇప్పటి వరకు మనకు తెలిసినవి కొన్నే, కూచిపూడి, భరతనాట్యం, ఒడిషీ, వెస్టర్న్ డాన్స్, ఫోక్ డాన్స్. కానీ ఇప్పటి నుంచి ఇది ప్రాచుర్యంలోకి వస్తుంది, రాధ నృత్యం అని. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? పవిత్ర. యముడు. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్ వినండి. ఏంటండి ఇంత లేట్ గా వచ్చారు? సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాకి తీసుకెళ్తానన్నారు కదా, త్వరగా రెడీ అవ్వండి. రెడీ అవటం ఏంటి, సినిమా తీసుకెళ్ళటం ఏంటి, అసలు ఎవరు మీరు? చాలండి మీ సరసాలు. కట్టుకున్న భార్యని పట్టుకుని ఎవరని అంటారేంటి? భార్య? బావా చూడు బావా, అక్క నన్ను సినిమాకి వద్దంటుంది. నేను లేకుండా మీరు ఎప్పుడైనా సినిమాకి వెళ్ళారా చెప్పు? ఈ మరదలేంటి, భార్య ఏంటి? ఏమిటి మీ గొడవ? అల్లుడు గారికి అసలు ఊపిరండవరా? ఇదిగో అల్లుడు, నీకు ఇష్టమని వేడివేడి ఉల్లిపాయ పకోడీ చేసి తీసుకొచ్చా, తింటే అసలు వదలవు సుమి. అయ్యో పకోడీ తెచ్చావా గానీ పచ్చడి మర్చిపోయావే పుచ్చమొహమా. ఇదిగో అల్లుడు, ఇక్కడ కుర్రాడు ఎవరు కనిపించినా నువ్వు మా అల్లుడులా ఉన్నావు, నువ్వు మా అల్లుడులా ఉన్నావు అంటూ ఓ తెగ మురిసిపోతోంది. మీరుండండి, అల్లుళ్ళా ఉన్నావన్నా తప్ప ఏమిటి? నువ్వు తినల్లుడు. మిస్టర్ మోహన్ రావు. రే మోహన్ రావు. అబ్బో వియ్యంకుడు గారు, వియ్యంకుడు గారు. ఎవరిలంతా? కుటుంబంగా, ఫ్యామిలీ అట్మాస్ఫియర్. చూసావా, ఇంటికి రాగానే రామగా ఎదురొచ్చే భార్య, ఆట పట్టించే మరదలు, అప్యాయంగా పలకరించే అత్త మామలు. ఎంత బాగుందో. ఇన్నాళ్ళు ఇవన్నీ మిస్ అవుతున్నాను ఫీల్ అవుతున్నావు కదా? అర్థమవుతుంది, అర్థమవుతుంది. ఇంతకీ మోహన్ రావు పాత్ర పోషించిన నటుడు ఎవరు? అంటే రవితేజ వాళ్ళ నాన్నగా యాక్ట్ చేసింది ఎవరు? మాధురి. ప్రకాష్ రాజ్. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకో పాట. Hey, excuse me, Mr. Mallanna. Hey, excuse me, Mr. Mallanna. Oh, coffee.
తాగుదాం అవునా హాట్ కోల్డ్ నువ్వే తాకి చూడు ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ మల్లన్న ఓ లాంగ్ డ్రైవ్ పోదాం అవునా స్లో ఆ స్పీడ్ నువ్వే తోలి చూడు లక్ష్మి your activities are తప్పు లక్ష్మి నీ మాట తీరు కుప్పే కొప్పు లక్ష్మి పి రాధా ఇవాల్టికి ఈ కార్యక్రమానికి ఆస్థాన నర్తకిగా మేము డిక్లేర్ చేస్తున్నాం ఆవిడ్ని. ఈ పాటలో ఉన్న హీరో ఎవరు? జ్యోతి. విక్రమ్. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఎంత చూద్దాం. మీరు కూడా వచ్చి స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఎస్ఎం అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్ కి పంపించండి. హీటర్ డిటర్జెంట్ సోప్ స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ ఏరా. దేవదాస్ అంటే కొత్త దేవదాస్. ఈ సినిమాలో అతిథి పాత్ర చేసిన హీరోయిన్ ఎవరు? కొత్తదంటే నాగేశ్వరరావు గారు దేవదాస్ కాదు, రామ్ చేసిన దేవదాస్. ఆప్షన్ ఏ శ్రేయ, బి త్రిష. శ్రేయ. ఓకే కరెక్ట్ ఆన్సర్ అండి. తీసుకోండి 3. జి రాధా 1, పవిత్ర 2. మానవుల తెలివికి కారణమైన కణాల పేర్లు ఏమిటి? ఆప్షన్ ఏ అయోల్ సెల్స్, బి స్పిండిల్ సెల్స్. ఏ అయోల్ సెల్స్. రాంగ్ ఆన్సర్. మానవ మెదడులోని స్పిండిల్ సెల్స్ వల్లే మానవుడికి తెలివితేటలు వచ్చాయి. అయితే వానరాలు, డాల్ఫిన్స్, వేల్స్, ఏనుగుల్లో కూడా ఈ స్పిండిల్ సెల్స్ తగిన మోతాదులో ఉన్నాయి. అందుకనే అవి మానవుడి తర్వాత తెలివైన ప్రాణులయ్యాయి. మనకి ఇంకొంచెం ఎక్కువ ఇచ్చారు కాబట్టి మనం వాటన్నిటిని డామినేట్ చేస్తూ ఉన్నాం ఈ రోజు. నాకేమిటో ఈ స్పిండిల్ సెల్స్ చాలా ఎక్కువగా ఉన్నట్టున్నాయి, అందుకే ఇన్ని తెలివితేటలు వచ్చాయి నాకు. భారతీయుడు సినిమాలో హీరోయిన్ ఎవరు? ఏ సౌందర్య, బి ఊర్మిళ. సౌందర్య. భారతీయుడు సినిమాని మర్చిపోయారా మీరు? కమల్ హాసన్ గారు ద్విపాత్రాభినయం చేసిన సినిమాని మర్చిపోయారా మీరు? అయితే నేను మీకు ఇప్పుడు మర్మ విద్య నేర్పించాల్సింది. అందులో మనీషా కొయిరాలా ఒక హీరోయిన్ అయితే ఊర్మిళ మతోండ్కర్ ఇంకొక హీరోయిన్. సినిమా చూడలేదు నేను. చూడలే? మీరు టీచర్, మీరు ఒక సీరియస్ సిన్సియర్ టీచర్. మీరు సినిమాలు చూడరు, పిల్లలకి చూపించారు. మంచి సినిమా అండి భారతీయుడు, చూడొచ్చు. చూడలేదండి. చూడండి ఇప్పుడు ఇంటికి వెళ్ళాక. సెకండ్ క్వశ్చన్, తొలి భారతీయ మహిళా పైలట్ ఎవరు? ఆప్షన్ ఏ సరళ తక్రాల్ జిప్సీ మాత్, బి ఆసీమా చటర్జీ. సరళ తక్రాల్ జిప్సీ మాత్. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. 1936లో సరళ కో పైలట్ అయ్యారు.
అప్పుడు ఆమెకి 21 సంవత్సరాలు. అయితే ఒక సంఘటన కారణంగా కమర్షియల్ పైలట్ కాలేకపోయారు. 1000 గంటల ఆకాశయానం తర్వాత ఆమెకి ఏ లైసెన్స్ రావాల్సింది. అయితే ఆమె భర్త మరణంతో ఆమె పైలట్ ఉద్యోగం చేయాలన్న ఆలోచనని విరమించుకున్నారు. మన ఆడవాళ్ళు ఏంటంటే చాలా మంది చాలా పై చదువులు చదివినా కూడా కెరియర్స్ పరంగా ఎక్కువగా సక్సెస్ కాలేకపోవడానికి కారణం కుటుంబం, బాధ్యతలు, పిల్లలు, భర్త. ఎంతైనా మనకి ఫస్ట్ ఫ్యామిలీయే కదా, ఆ తర్వాతే ఇంకేదైనా, ఎంత కెరియర్ అయినా. ఓకే, తీసుకోండి 3. జ్యోతి 2 తీసుకోవచ్చా? పవిత్ర 1. కారడవి అనే పదంలో ఒక రంగు ఉంది. అది ఏ రంగు? బ్లాక్. తెలుగులో చెప్పండి. నలుపు. సరైన సమాధానం. కారు అంటే సాధారణ వాడుకలో నల్లని అని అర్థం. కారడవి అంటే నల్లని అడవి, అంటే చక్కగా దట్టంగా ఉన్న అడవిలో వాటి నీడ వల్ల అడవంతా నల్లగా కనిపించేది అని కూడా చెప్పొచ్చు. అలాగే కారు మబ్బులు అంటే నల్లని మబ్బులు అని అర్థం, అంతేగాని బస్ మబ్బులు, లారీ మబ్బులు అని కాదు. కారు అంటే నలుపు. తీసుకోండి. జి రాధా 2 పాయింట్స్, పి రాధా 2 పాయింట్స్, జ్యోతి 1, మాధురి 1 పాయింట్. కార్బన్ అనే పదం ఏ భాష నుంచి వచ్చింది? ఆప్షన్స్: ఏ లాటిన్, బి గ్రీక్. లాటిన్. ఇంటెలిజెంట్. కార్బో అనే లాటిన్ పదం నుంచి కార్బన్ అనే పదం వచ్చింది. లాటిన్ లో కార్బో అంటే బొగ్గు అని అర్థం. తీసుకోండి. జ్యోతి 1, సింధు 1, మాధురి 1. దూకుడు సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్. అయ్యా, దూకుడు. ఓకే, ఈ జనరేషన్ వాళ్ళు ఏమనుకుంటారు మీ గురించి? అసలు మీకు రామాయణం గురించి తెలియకపోతే అనుకోవచ్చు, మహాభారతం గురించి తెలియకపోతే అనుకోవచ్చు, దూకుడు గురించి మీకు తెలియదంటే నాగార్జున గారు. ఇంకా ఆలస్యం చేయకుండా ఎలిమినేట్ చేసేయండి వీడిని. ఆప్షన్సా? ఏ అనుష్క, బి సమంత. సినిమా చూసావా? దూకుడు. ఎవరు హీరో? అనుష్క. హీరో అనుష్కనా? కాదు, మహేష్ బాబు. తప్పి అమ్మాయిది కాదు. అస్తమానం మనకి బాహుబలిలోను రుద్రమ్మదేవిలోను అనుష్కనే కనిపిస్తూ హీరో వేషాలు వేసేస్తూ ఉంటే హీరో ఎవరు అంటే అనుష్కనే. అది జరిగిపోయింది. మహేష్ బాబు. సమంత హీరోయిన్ అండి. సెకండ్ క్వశ్చన్. ఎబెల్ జ్ఞాపిక మీద ఒకరి ముఖాకృతి కనిపిస్తుంది. అది ఎవరిది? ఎబెల్ జ్ఞాపిక మీద ఒకరి ముఖాకృతి కనిపిస్తుంది. అది ఎవరిది? నిన్న మొన్న వచ్చిన దూకుడులోని ముఖాకృతి ఇవిడికి కనిపించలేదు. ఎబెల్ బహుమతి మీద ముఖ. అది వినలేదు కూడా. ఆప్షన్స్ తీసుకోండి. ఇవ్వండి. ఏ ఎబెల్, బి నోబెల్. ఎబెల్. ఎస్, కరెక్ట్ ఆన్సర్. నీల్స్ హెన్రిక్ ఎబెల్ అనేటువంటి గొప్ప గణిత విద్వాంసుని పేరు మీద ఎబెల్ పురస్కారాన్ని ఇస్తున్నారు. ఎబెల్ జ్ఞాపిక మీద ఆ ఎబెల్ ముఖాకృతి ఉంటుంది. రేపో మీద మాపో యాంకరింగ్ మీద కూడా ఇస్తారు, దాని మీద నాది ఉంటుంది. అప్పుడు కరెక్ట్ గా చెప్తాం. పవిత్ర 3. Let's sing and dance. It's sing and dance. Let's sing and dance. సింహం, ఏనుగు, పులిలలో భారీ జంతువు ఏది? ఏనుగు. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి. 6. పవిత్ర 3, రాధా 2, సింధు 1. అవసరాన్ని బట్టి ఏనుగులు ఎంత వేగంతో పరిగెత్తగలవు? దాని ఇష్టం, దాని వేగం అని చెప్పొద్దు. కొన్ని ఉంటాయి. ఏ గంటకి 25 మైళ్ళ వేగం, బి గంటకి 50 మైళ్ళ వేగంతో. ఏ 25. కరెక్ట్ ఆన్సర్. అవసరాన్ని బట్టి ఏనుగులు గంటకి 25 మైళ్ళ వేగంతో పరిగెత్తగలవు. ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒంటరి ఏనుగు చాలా డేంజర్ అంట. తెలుసా మీకు? తెలియదు. ఒంటరి ఏనుగు ఎప్పుడైనా సరే వెంటాడి మరి చంపుతుందంట.
కేరళలో ఏనుగుల్ని చాలా ఎక్కువగా పూజలకి అంటే గుళ్ళ ముందు జాతరలు జరుగుతాయి కదా, అక్కడ చాలా విరివిగా వాడుతూ ఉంటారు. కానీ వాటి మీద కూడా ఈ మధ్యకాలంలో నిబంధనలు వచ్చాయి. ఎందుకంటే ఆ ఏనుగుల్ని ఇష్టం వచ్చినట్టు ఎండల్లో నిలబెట్టి వాటికి ఫుడ్ పెట్టక అలాంటివన్నీ చేస్తున్నారని చెప్పి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి ఇప్పుడు ఏనుగుల్ని అత్యధికంగా సంరక్షిస్తున్నారు. అక్కడ బాగా తిండి పెట్టి మేపుతున్నారు. తీసుకోండి. జ్యోతి 2, సింధు 1. అంత కష్టమైన ప్రభుదేవ స్టెప్ ఇంత సునాయాసంగా ఎలా చేయగలిగారు మీరు? డిఐటి కోసము అలాగే డీజే కోసం ఎంత కష్టపడుతూ ఉంటారు తెలుసా, అలాంటిది మీరు ఇంత ఈజీగా ఆ స్టెప్. బిలీవ్ దిస్. చెప్పట్లో ఒకసారి గట్టిగా. చాలా బాగుందండి. శ్రీకృష్ణుని పెద్ద భార్య పేరు ఏమిటి? ఆప్షన్స్: ఏ సత్యభామ, బి రుక్మిణి. రుక్మిణి. తీసుకోండి. 3. పవిత్ర 2, రాధా 1. ఏ రాధా? పి రాధా 1. సెకండ్ క్వశ్చన్. విశ్వంలో అధిక మొత్తంలో ఉండేటువంటి వాయువులలో కార్బన్ ది ఎన్నవ స్థానం? ఆప్షన్: ఏ 2, బి 4. 2. కాదు, 4వ స్థానం. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం చూద్దామా? రెడీయా? ఓకే, చూడండి. జ్యోతి. బ్రహ్మానందం. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. బ్రహ్మానందం గారు చాలా క్యారెక్టర్స్ చేశారు. కాందాద, గచ్చిబౌలి దివాకరు, బ్రహ్మి, అండ్ ఇప్పుడు రాబోతున్నటువంటి గీతాంజలి సినిమాలో ఆయన సైతాన్ రాజ్. మీకు ఏ క్యారెక్టర్ ఇష్టం? కామెడీ. నవ్వండి. కమాన్. బ్రహ్మానందం గారి క్యారెక్టర్ లో మీకు ఏ క్యారెక్టర్ ఇష్టం అని? మనీ సినిమా. మనీ సినిమాలో ఒక డైలాగ్ చెప్పండి. కాంతో గేమ్స్ ఆడదు, చాల్తీ లేచిపోతుంది. డబ్బులు ఎడితే ఏమన్నావంట? లేదు సార్, నెక్స్ట్ వీక్ చేస్తాను. కాంతో గేమ్స్ ఆడద్దు, చాల్తీ లేచిపోతాయి. నెక్స్ట్ చిత్రం. పి రాధ. కోవై సర్లా. చూద్దాం. కోవై సరళ గారి సినిమాలన్నీ చూసారా మీరు? చూస్తాం. నా భూతే నా భవిష్యత్. కరెక్ట్ ఆన్సర్. వావ్, చాలా యంగ్ అండ్ గ్లామరస్ గా రెడీ అయి వచ్చిన కోవై సరళ గారు. మీకు 6 పాయింట్లు. బ్రహ్మానందం, కోవై సరళ మంచి కాంబినేషన్. టామ్ అండ్ జెర్రీ. పెళ్ళైన కొత్తల్లో సినిమాలో గుర్తుందా వాళ్ళ కాంబినేషన్? ఇప్పుడు నాకు టైం వచ్చింది. నన్ను తనడానికి కారణం ఏంటో చెప్పవే. నిన్ను తన్నడానికి కారణం ఎందుకు? నా కాలు స్ట్రాంగ్ గా ఉంటే చాలు కదా. ఇప్పుడు నిన్ను కొడుతుంటే నా ఈగో సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ చిత్రం. పవిత్ర. ఆలీ. అలీ గారి డైలాగ్ ఎనీథింగ్? షార్ట్ కీపర్ కట్ట. చూద్దాం. ఆలీ గారు ఆల్మోస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంటర్ అయ్యి అక్కడి నుంచి అతిథి పాత్రలు ఎన్నో చేసి క్యారెక్టర్ రోల్స్ చేసి హీరో అయ్యి యాంకర్ అయ్యి డాక్టర్ అయ్యి, అదే డాక్టర్ అలీ. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఇంకొక ఫేమస్ క్యారెక్టర్ ఉంది అలీ గారిది.
లక్ష్మి డోంట్ టచ్ మీ. ఫ్రమ్ ఇండియా. బాగున్నారా బాగున్నారా బాగున్నారా. వాట్స్ యువర్ నేమ్? లక్ష్మి. లక్ష్మి అంటరా? నో 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 లక్ష్మి. లక్ష్మియా? డోంట్ టచ్ మీ. నెక్స్ట్ చిత్రం. పి రాధ, హేమ. ఈరోజు ఆల్ కమెడియన్స్ వస్తున్నట్టున్నారు, చూద్దాం. మల్లీశ్వరి సినిమాలో వెంకటేష్ గారితో పాటు, అలాగే అతడు సినిమాలో బ్రహ్మానందం గారి కాంబినేషన్ లో కూడా చాలా బాగుంది. ఏమండి కాఫీ ఇవే, ఇలా ఇవ్వు. నేను ఇలా పట్టుకొని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ లాగా నించొని ఉంటాను. ఏమండి వేడి నీళ్లు కాచి పెట్టమంటారా? వద్దే, డైరెక్ట్ గా వెళ్ళి బావిలో చేస్తాను. ఏమండి ఇదేనా రావడం? లేదే, నిన్నొచ్చి పడుకొని అక్కడ రైల్వే స్టేషన్ లో ఇవాళ వచ్చాను. ఏమండి కాఫీ? శాస్త్రదే ఏంటి సెకండ్ ఎగ్ తీసారా? రేపటి నుంచి కాఫీ అడిగితే అడుక్కున్నాడు పోసినట్టు దోశట్లు పోస్తారా? ఎక్కడికి? సాసర తెద్దామని. దీన్ని ఏం చేయమంటావు? నువ్వు వచ్చే వరకు ఒలింపిక్ జ్యోతిని పట్టుకున్నట్టు ఇలా పట్టుకుని నిలబడినా ఇవ్వండి. విసుకుంటావంటే నేనా? మరి నేనా? తీసుకోండి 6. నెక్స్ట్ చిత్రం. వేణుమాధవ్. ఈయనే నల్ల బాలు, నాకి చంపేస్తాను. నేనేమన్నా హౌలాగా అనుకుంటున్నా? మీద చేసి మాట్లాడుతున్నావు. నేనెవరు ఎరికైనా? నల్ల బాలు, నల్ల తాజు లెక్క. నేనంటే ట్విన్ సిటీస్ మొత్తంలా కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్. నెక్స్ట్ చిత్రం. పి రాధ, కొండవలస. ఎంఎస్ నారాయణ, -6 మీకు. నువ్వు హీరో ఏమిటి? కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ వేసుకొని గ్రాఫిక్స్ లో తీసేస్తానన్నారు. నేనంటే డబ్బు కక్కుతుపడి వాళ్ళ మాటలు నమ్మాను. నిన్ను హీరో అంటే ఎలా నమ్మావురా? కళ్ళ కింద క్యారీ బ్యాగ్ వేసుకుని గ్రాఫిక్స్ లో తీసేస్తాను. సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఎంతో చూద్దాం. ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళలో మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. ముందు మీరు ఇలా బ్యాలెన్స్ చేయాలి. ఆ కాంటాలగా అని అక్కడ కరెక్ట్ గా ఉండాలి. ఓకేనా? అది అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఈ రాడ్ తీసుకోండి. దీన్ని ఇలా పట్టుకోండి. ఉందా? ఈ రెడ్ మార్క్ కిందే ఉండాలి మీ చెయ్యి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఒక బాల్ ని ఇలా అంటించుకోండి డబుల్ గమ్ టేప్ మీద. 1, 2, 3 అయినా పర్వాలేదు. ఇటేసేయండి. మళ్ళీ నేను 2 తీసుకునే ప్రయత్నం చేస్తున్నా. 3 చేద్దామా? అరే 4 చేద్దామా? మనిషి ఆశాజీవి. ఓ, దీనివల్ల మనకు ఒకటి అర్థమైంది. ఎంతైనా ఇందులో 3 ఉంటుందని. అలా కూడా పోతాయి. ఫైనలీ 1 పడింది కాబట్టి మనం అత్యాశకు పోకుండా, అతిగా ఆశించిన ఆడది, అతిగా ఆశపడ్డ మగాడు, సుఖపడ్డట్టు చరిత్రలో లేదు అని రజనీకాంత్ గారు ఆల్రెడీ చెప్పేశారు. సో 1 తీసుకెళ్ళండి. నేను అది ప్రూవ్ చేశాను. రెడీ? 1, 2, 3 గో.
వేసుండే వాళ్ళు కానీ టైం అంతా అక్కడే అయిపోయింది. 1 2 3 4 24 పాయింట్లు దీనికి, 20 పాయింట్లు దానికి, 44 తీసుకోండి. అండ్ ట్రావెలింగ్ సెట్ రెడీ 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 9 10 11 66 పాయింట్లు ప్లస్ 20 రండి 86. బాగా బ్యాలెన్స్ చేశారు టక్కుమని. డిన్నర్ సెట్ రెడీయా 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 12 13 78 ప్లస్ 20 98. టీచర్ 100కి 98 మార్కులు వచ్చాయి టీచర్. హండీ సెట్ రెడీ 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 36 పాయింట్లు ప్లస్ 20 56. కూల్ బాక్స్ రెడీ 1 2 3 గో.
2 3 4 5 6 7 8 9 10 11 12 13 78 ప్లస్ 20 98. లీడ్ లో ఉన్నారు, కంగ్రాట్స్. అండ్ రోటీ మేకర్ తీరాద లీడ్ లో ఉంది. మీ టార్గెట్ 108 కన్నా ఒకటి ఎక్కువ, అంటే 109. బంతులు వేయాల్సినవి మీరు మినిమం 15. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. పదిహేను బంతులు వేసిందా పవిత్ర? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 72 ప్లస్ 20 92. ట్రై చేశారులేండి బాగానే. తీసుకోండి. ఏమొచ్చింది? రైస్ కుక్కర్. ఈ రోజు మన స్టార్ మహిళ పి రాధా. రాధా రాధా మదిలోన మన్మథ దాదా, రాత్రి పగలు రగిలించే మల్లెల బాధ.